పతాక రూపకర్త మన పింగళి వెంకయ్య గారు. ఒక జాతి స్వాతంత్ర్యం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తుందని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారత జాతికి అందించిన మహత్తర రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. అటువంటి మహనీయుడు 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్లపన్మరు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి హనుమంతరాయుడు గారు, తల్లి వెంకటరత్నమ్మ గారు. ఈయన జీవిత భాగస్వామి రుక్మిణమ్మ గారు. 19 ఏళ్ల వయసులో ఈయన దక్షిణాఫ్రికాలోని మహాత్మా గాంధీజీని కలిశారు. అప్పటి నుంచి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఈయన వందే మాతరం, బోయర్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. జపాన్ వెళ్ళి జాతీయ పరిశ్రమలలో శిక్షణ పొందాలనే కోరికతో జపాన్ భాషను నేర్చుకుని జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే తోటి విద్యార్థులు జపాన్ వెంకయ్య అని ముద్దుగా పిలిచేవారు. చెరకు, ప్రత్తి, పొగాకు పంటలపై ఈయన అనేక పరిశోధనలు చేశారు. ఈయన చేసిన పరిశోధనలకు రాయల్ అగ్రికల్చర్ సొసైటీ వారు సభ్యత్వం ఇచ్చి ఈయనను గౌరవించారు. బందర్లో జాతీయ కళాశాల స్థాపించుటకు ముట్నూరి కృష్ణారావు, కోపల్లి హనుమంతరావు, పట్టాభి సీతారామయ్య గారితో కలిసి కృషి చేసిన వ్యక్తి పింగళి గారు. యువతరాన్ని ఉత్తేజపరచాలని, జాతీయత నెలకొల్పాలని చైనాలో జాతీయ విప్లవాన్ని సాధించిన సన్నెట్ సేన్ చరిత్రను భారతీయులకు అందించిన మొదటి భారతీయుడు పింగళి గారు. 1924 నుండి 1944 వరకు ఖనిజాన్వేషణపై దృష్టి మరల్చి వజ్రకరూరు, హంపి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయని 1955లో వజ్రపు తల్లిరాయి అనే గ్రంథాన్ని రాశారు. 1960 వరకు ఖనిజ పరిశోధన సలహాదారుగా ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు మహోన్నతంగా సాగుతున్న రోజుల్లో 1921న విజయవాడలోని గాంధీనగరంలో కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న గాంధీజీ గారి కోరిక మేరకు 3 గంటల వ్యవధిలో పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించారు. కాషాయ రంగు త్యాగశీలతకు, తెలుపు రంగు సచ్చీలతకు, నిర్మలత్వానికి, ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి చిహ్నాలుగా మధ్యలో కార్మిక, కర్షక, గ్రామీణ జీవన విధానాన్ని సూచిస్తూ జెండా మధ్యలో రాట్నం చిహ్నం ఏర్పాటు చేశారు. అయితే 22 జూలై 1947న జరిగిన రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు పతాకం మధ్యలో రాట్నం స్థానంలో అశోకుని చక్రాన్ని అమర్చారు. 4 జూలై 1963లో శ్రీ పింగళి వెంకయ్య గారు స్వర్గస్థులైనారు. వెంకయ్య స్మారకార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఆ పోస్టల్ స్టాంప్ 2009వ సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది. జనవరి 2015లో విజయవాడలోని ఆకాశవాణి భవనం ముందరి భాగంలో ఆయన విగ్రహాన్ని అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల అనేక వెంకయ్య విగ్రహాలు నిర్మించబడ్డాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.